ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ను ఎత్తివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. మావోయిస్టులనే కాదు, ప్రశ్నించే గొంతుకలను చంపేస్తున్నారని మండిపడ్డ తమ్మినేని వీరభద్రం బీజేపీతో సైద్ధాంతిక యుద్ధం జరగాలన్నారు. మావోయిస్టులను అంతం చేస్తే కమ్యూనిజం అంతం అవుతుందని అనుకుంటున్నారని, హిట్లర్ వంటి వాళ్లే కమ్యూనిజాన్ని ఏమీ చేయలేకపోయారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు అన్నారు. దేశంలో తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎర్ర జెండాలన్నీ ఒక్కటైతే ఎర్రకోట మనదవుతుందని వివరించారు. ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా మాత్రమే ఎవరన్నా భావిస్తే చాలా పొరపాటు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుల పైన ప్రకటనలు చేయొచ్చు, మార్చి 26 కల్లా అంతం చేస్తామని. వాళ్ళు అంతం చేస్తామంటుంది మావోయిస్టులను కాదు, వాళ్ళు అంతం చేస్తామంటుంది ప్రశ్నించే ప్రశ్నను, ప్రశ్నించే గొంతుకను, ప్రశ్నించే మనుషుల్ని మొత్తంగా ప్రతిపక్షాన్ని అణచాలని ప్రయత్నం చేస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. మావోయిస్టుల పేరుతో పైకి ప్రకటనలు ఉన్నప్పటికీ తమ అధికారానికి, రాజకీయ నిరంకుశత్వానికి ఎదురు నిలిచే ప్రతి ఒక్కళ్ళని అణిచివేయటం, వాళ్ళ గొంతుని చిదిమివేయటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మనం భావించాలి. బీజేపీ రక్తంలోనే ఆ సిద్ధాంతం ఉన్నది. న్యాయస్థానాలు ఉన్నాయి మీ చేతుల్లో. వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే న్యాయ ప్రకారంగా, న్యాయ విధానాల ప్రకారంగా, న్యాయ ప్రక్రియ ద్వారా వాళ్ళని విచారణ చెయ్యి, వాళ్ళని అరెస్ట్ చెయ్యి. నీ పద్ధతిలో నువ్వు చేసుకో. చంపుతావా? ఎంతమంది చంపుతావు? ఎంతమందిని నువ్వు గొంతు విసుగుతావు? నరేంద్ర మోడీ సమాధానం చెప్పే రోజు నీకు వస్తుంది.